సంక్షేమ పథకాలను అంగన్వాడీ కార్యకర్తలకు వర్తింపజేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట సోమవారం ధర్నాలు జరిగాయి. ఎస్ఆర్ఎస్ను రద్దు చేయాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, వేతనాలను పెంచాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కలెక్టర్లకు, అధికారులకు సమర్పించారు. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా అంగన్వాడీలు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల బాట పట్టారు. విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా అనంతరం ఆటోనగర్లోని గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు అంగన్వాడీలు. చివరకు పోలీసులు అడ్డు తప్పుకోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ అదనపు డైరెక్టర్ సూర్యనారాయణకు వినతి పత్రం అందించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈరోజు మేము చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు కావాలి. అట్లా కాకపోతే మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీలుగా గుర్తించండి, గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చే స్కేల్ ఇవ్వండి అనేది మా ప్రధాన డిమాండ్. అలాగే కొత్త యాప్లు పెట్టి ఎఫ్ఆర్ఎస్ అని కొత్తగా లబ్ధిదారులతో ఫోటో క్యాప్చరింగ్ పెట్టారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల ప్రీ స్కూల్ అంతరాయం కలుగుతుంది. పిల్లలకి సరిగా మేము విద్యాబుద్ధులు చెప్పలేకపోతున్నాము. తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు కార్యకర్తలు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎఫ్ఆర్ఎస్ విధానం రద్దు చేయాలని, యాప్లు రద్దు చేసి ఒకే యాప్గా మార్చాలి అంటూ డిమాండ్ చేశారు. అలాగే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వేతనాలు పెంచాలి, పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. 42 రోజుల ధర్నా అప్పుడు మాకు టీడీపీ వాళ్ళు వచ్చి బ్యాచ్లుగా వచ్చి మీకు అవి చేస్తాము, ఇవి చేస్తాము, మీకు సపోర్ట్ గా ఉంటామని ప్రతి ఒక్కటి మేము చేస్తామని మాకు మద్దతు ఇచ్చిన గాడిదలు ఒక్కరు కనపడలేదు. ఈ సమయంలో మేము ఇంతమంది అంగన్వాడీ కార్యకర్తలు అల్లాడుతా ఉంటే యాప్లని అవని ఇవని కొత్త పద్ధతులు అమలు పెడుతున్నారు. మరి కొత్తగా మొన్న యోగా డే అని పెట్టినారు. ఈ యోగా డే ఎందుకు పెట్టినారో మాకు అర్థం కాలేదు. కానీ మేము అడిగేది ఏమిరా అంటే మాకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి, తర్వాత ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్లు రద్దు చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నాకి వస్తున్న వారిని పోలీసులు మధ్యలోనే ఆపేయడంతో అరగంట సేపు చూసిన వారందరూ కూడా పోలీసుల్ని తోసుకొని మరీ ధర్నా ప్రదేశానికి చేరుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాను భారీగా నిర్వహించారు. తల్లికి వందనం పథకంను అంగన్వాడీ కార్యకర్తలకు కూడా వర్తింపచేయాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగన్వాడీలు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణం పరిష్కరించకుంటే రాష్ట్రంలో మరో చారిత్రక పోరాటాన్ని చూడాల్సి వస్తుందని ఆందోళనకారులు హెచ్చరించారు.